గచ్చిబౌలి అంజయ్ నగర్లో కట్టినటువంటి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కూలిపోవడమే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ మీద కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి 6 అంతస్తుల ఫ్లాట్లన్నీ ఒకవైపు అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరూ కూడా అక్కడ లేకపోవడం, అందరూ కూడా వంటలు చేసుకొని ముగించుకొని సీరియల్కో సినిమాలకు మొత్తానికి టీవీల ముందు ఉండడం, వాళ్ళకి ఎవరికీ కూడా ప్రాణహాని అయితే జరగలేదు. కానీ భవనంలో ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తుంది. దాని గురించి బయటికి రావడం లేదు. కానీ అయితే ఇప్పుడు అక్కడ హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు వెళ్ళారు. ఇక్కడ సాజిద్ కట్టేటటువంటి భవనాలన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి అని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. దాన్ని మేము దృష్టిలోకి పెట్టుకొని ఇప్పుడు సాజిద్ కట్టినటువంటి భవనాలన్నింటినీ కూల్చేస్తాం, వీటిని మాత్రమే కాదు అక్రమంగా నిర్మించినటువంటి ప్రతి దాన్ని కూడా కూల్చేస్తామని చెప్తున్నారు. ఈ 7 అంతస్తుల భవనం 50 గజాల స్థలంలో ఎవరికి డౌట్ రాలేదా? స్థానికులు కూడా ప్రశ్నించకపోవడం వస్తుంది. ఇవన్నీ కూడా సరే, జీహెచ్ఎంసీ ఖచ్చితంగా హైడ్రాస్ ప్రశ్నించాలి, స్థానికులు కూడా ప్రశ్నిస్తే బాగుండేది. కానీ స్థానికులు ప్రశ్నించరు. ఎందుకంటే మనం ప్రశ్నిస్తే మన మీద కక్ష కడతారు వాళ్ళు. సామాన్య ప్రజలు ఎవరూ కూడా అలాగా ప్రశ్నించలేరు. కానీ అందరూ కలిసి ఒక్కొక్కసారి ఇలాంటి విషయాల్లో ప్రశ్నించగలిగితే, లేదా కనీసం కంప్లైంట్ అయినా ఇవ్వగలిగితే పక్క వాళ్ళకి ప్రమాదం రాదు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తామో అజాగ్రత్తగా వచ్చినాడు వల్ల అందరము కూడా ప్రాణానికి బలైపోతాం, అంటే ప్రాణ బలి ఇచ్చేస్తాం. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తామో అవతలవాడు అజాగ్రత్తగా వచ్చినప్పుడు అందరి ప్రాణానికి నష్టమే. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు వీడు బాగానే కట్టిస్తాడు 50 గజాల్లో, రేపు పొద్దున్న అది ఉంటే పిల్లల హాస్టల్కి ఇచ్చేవాడంట. అంటే ఆ టైంలో కూలిపోతే పరిస్థితి ఏంటి? పైగా 7 అంతస్తులు కట్టడం కాకుండా పైన మళ్ళీ పెంట్ హౌస్ చేసాడంట. 50 గజాల్లో వాడు 7 అంతస్తులు కట్టి మళ్ళీ పెంట్ హౌస్ చేసాడంటే వీడు ఎలాంటి వాడో చూడండి. ఎంతమంది జీవితాలు నాశనం చేసేస్తున్నారో ఇలాగ. ఇప్పుడు రంగనాథ్ గారు మొత్తం ఇలాంటివన్నీ కూల్చేస్తామంటున్నారు. మరి అదే హైడ్రా ఒకవేళ ఈ నాలాల పక్కన ఉన్నటువంటి ఇల్లులు కూల్చేస్తే మళ్ళీ మనమే అడ్డుపడతాం. మళ్ళీ ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ మనమే ఏడుస్తాం. హైడ్రా రావడం అనేది నిజంగా మంచిది. కాకపోతే పేద ప్రజలకి సరైనటువంటి న్యాయం చేయకుండా కూల్చేస్తున్నారు అనేదే. కానీ ఇలాంటివి కూల్చిస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరము ఉండదు. ఎవరైతే దీనికి పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వారిని కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు 7 అంతస్తుల భవనం కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఇవ్వకపోతే సాజిద్ని ఖచ్చితంగా దీంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగైనా సాజిద్ని అరెస్ట్ చేస్తారు, మరి చేస్తారో చేయదో తెలియదు నాకు. కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి వారిని కూడా తీసుకోవాలి పరిగణలోకి. అదే పెద్ద సమస్య. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి వారిని వదిలేసి పనికిరాని విషయాలన్నింటి గురించి కూడా పట్టించుకుంటుంది హైడ్రా. ఇప్పుడు ఇదే ఇక్కడ విమర్శ పాలవుతుంది.